హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ రోజు వీడియో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, మనము మనకి ఓనం ఫెస్టివల్ అయితే రాబోతుంది కదా. కేరళ పీపుల్స్ ఓనం ఫెస్టివల్ అయితే బాగా చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. దానికోసం మేకప్ అనేది సింపుల్ గా ఎలా చేయాలి అన్నది నేను ఈరోజు అయితే వీడియోలో చూపించాను. దానికోసమే నేను ఆల్రెడీ మేకప్ వేసుకొని ఉన్నాను. ఈ మేకప్ ఈ లుక్ నేను ఎలా క్రియేట్ చేశాను అన్నది మనం ఈరోజు అయితే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూడబోతున్నామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దామా. చేలో దీనికోసం అయితే నేను ముందుగా వచ్చేసి మన స్కిన్ అయితే ప్యాంపరింగ్ చేసుకోవాలండి. మన స్కిన్ ని ప్యాంపరింగ్ చేసామంటే మన స్కిన్ అనేది మనం వేసుకున్న మేకప్ అనేది మనకి విజిబిలిటీ అనేది నీట్ గా రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో దానికోసం వచ్చేసి నేను ఐస్ ని అయితే నా ఫేస్ కి అప్లై చేస్తున్నాను. మనం ఫేస్ కి ఎప్పుడైనా సరే మేకప్ను వేసుకునేటప్పుడు మనము సిటీసీ అయితే చేయాలండి, క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజర్ సిటిఎం అయితే చేయాలి. ఇది చేయటం వల్ల మన స్కిన్ అనేది మనం వేసుకున్న మేకప్ అనేది న్యాచురల్గా కనిపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ కూడా దానికి తగ్గట్లుగా సెట్ అయిపోతుంది. ముందుగా వచ్చేసి ఐస్ని అయితే నేను రోల్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మన స్కిన్ మీద కొంచెం ఐస్ని అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నీ కూడా, డస్ట్ అంతా కూడా క్లీన్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా మనము ఐస్ అప్లై చేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ అయితే వెయిట్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి నేను సిటిఎం అని చెప్పాను కదా, ఇప్పుడు వచ్చేసి నా స్కిన్ మీద వచ్చేసి నేను మాయిశ్చరైజేషన్ అయితే చేసుకుంటాను. దానికంటే ముందు నేను ఇక్కడ స్మూత్ రేడియన్స్ మైక్రో ఎసెన్షియల్ యొక్క క్రిస్టల్ సిరమ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను మీకు బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా చూపించాను. ఇంతకుముందు కూడా దీని గురించి రివ్యూ అయితే చేశాను. మనం ఎప్పుడైనా మేకప్ వేసుకునే ముందు మన ఫేస్ అయితే మనం సెట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ జస్ట్ కొన్ని ఫ్యూ డ్రాప్స్ అయితే నేను తీసుకుంటున్నాను. ఎప్పుడు ఇలానే ఉంటుందా మేకప్ అంటే ఉండదండి. మనకు ఫెస్టివల్స్కు తగ్గట్లు, మనకున్న పార్టీస్కు తగ్గట్లు అయితే మనం రెడీ అవుతాము. ఇలా మేకప్ చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు కూడా సింపుల్గా రెడీ అయి వెళ్ళినా కూడా న్యాచురల్గా ఉండటానికి చాలా బాగుంటుంది. ఓకేనా. ఈ విధంగా మనం ట్యాపింగ్ చేయాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, రబ్ చేయకుండా మన స్కిన్ మీద ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ లిప్ బామ్ని అయితే అప్లై చేశాను. నేను ఫేస్ వాష్ అప్పుడు మళ్ళీ కొంచెం లిప్ బామ్ని అయితే అప్లై చేస్తాను. ఎందుకంటే మన లిప్స్ మీద ఏదన్నా డ్రై సెల్స్, డ్రై స్కిన్ ఉంటే అదనేది మనకి లిప్స్టిక్ వేసుకున్నప్పుడు ప్యాచెస్గా కనిపించకుండా ఈజీగా రిమూవ్ చేసుకొని మనం లిప్స్టిక్ వేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం వచ్చేసి నేను లాక్మీది ఇంకొంచెం లిప్ బామ్ని అయితే అప్లై చేస్తాను. ఆల్రెడీ అప్లై చేశాను, ఇంకొంచెం అప్లై చేసుకుంటాను. లిప్ బామ్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను డైలీ గ్లో మాయిశ్చరైజేషన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఫాక్స్ స్టైల్ నుంచి. నేను మీకు ప్రొడక్ట్స్ కావాలంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రొడక్ట్స్ యొక్క రివ్యూ అయితే చేశానండి. ఆ లింక్ అయితే నేను మీకు ఐకార్డ్లో యాడ్ చేస్తాను, ఒకసారి అక్కడి నుంచి చెక్ చేయండి. ఈ విధంగా మన ఫేస్ని సిటిఎం చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది గ్లోయీగా, మాయిశ్చరైజేషన్గా మనం వేసుకున్న మేకప్ అనేది సెట్ అయ్యే విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఏది అప్లై చేసినా కూడా మీ నెక్కి అప్లై చేయడం అయితే మీరు మర్చిపోవద్దు. ఓకేనా. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 సెకండ్స్ మనం వదిలేద్దాము. నెక్స్ట్ వచ్చేసి దీనికి ప్రైమర్ని అయితే యూజ్ చేద్దాము. ప్రైమర్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏదైనా ఓపెన్ సెల్స్ ఉన్నా కూడా, ఓపెన్ పోర్స్ ఉన్నా, లేదా మన స్కిన్ అనేది ర్యాషెస్ లాగా ఉన్నా కూడా ఆ స్కిన్ అంతా కూడా మనకి ఈవెన్ టోన్ చేయడానికి, మన స్కిన్ని సెట్ చేయడానికి మనకి ప్రైమర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను వచ్చేసి బ్లూ హెవెన్ ప్రైమర్ని అయితే తీసుకున్నాను. జస్ట్ ఒక డ్రాప్ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని వచ్చేసి ఇప్పుడు నేను చూసారు కదా, ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వాటర్ లాగా ఉంటుంది కంటెంట్ అనేది. దీన్ని కొంచెం
ఫేస్ మీద అయితే అప్లై చేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం సరిపోతుంది. దీన్ని కూడా మనం ఈవెన్గా మన ఫేస్ మీద అయితే అప్లై చేసుకోవాలి. మన మీద అప్లై చేసినా కూడా మనము పామ్ వేయకుండా జస్ట్ ఈ విధంగా ట్యాపింగ్ మోషన్లో కనుక మనం అప్లై చేసుకున్నామంటే అది మన స్కిన్కి ఈజీగా సెట్ అయిపోతుంది. మనం వేసుకున్న మేకప్ కూడా పర్ఫెక్ట్గా రావడానికి మనకి బాగా యూజ్ అవుతుంది. ఈరోజు వచ్చేసి మనము ఓనం ఫెస్టివల్కి సంబంధించిన మేకప్ని అయితే చూడబోతున్నాము. దీనికోసం నేను మీకు ఆల్రెడీ పిక్లో చూసారు కదా, ఆ శారీ వేర్ చేసుకుంటాను. ఆ గోల్డ్ కలర్ శారీకి తగ్గట్లుగా నేను ఈరోజు అయితే మేకప్ని అయితే సెట్ చేస్తున్నాను. చూసారు కదా, ప్రైమర్ని అయితే అప్లై చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మన స్కిన్ ఇలా వదిలేసి మన స్కిన్ మీద ఎక్కడన్నా మనకి ర్యాషెస్ లాగా కానీ లేదా డార్క్ సర్కిల్స్ లాంటివి కానీ ఉంటే దీనికి మనం వచ్చేసి కన్సీలర్ని అయితే యూజ్ చేయాలి. నాకు ఎక్కువ ఏం లేవు, ఎక్కడన్నా ఉంటే వాటిని కవర్ చేసుకోవడానికి కన్సీలర్ని అయితే యూజ్ చేయండి. నేను వచ్చేసి జస్ట్ సింపుల్గా మౌత్ ఎబో మౌత్ దగ్గర అట్లానే ఇక్కడ కొంచెం బ్లాకిష్గా కనిపిస్తుంది, అది మట్టుకే నేను కవర్ చేస్తాను. దానికోసం వచ్చేసి నేను ఇక్కడ ఎస్ఎఫ్ఆర్ కలర్ వి ఫేస్ కన్సీలర్ ప్యాలెట్ని అయితే తీసుకున్నాను. దీనిలో నుంచి నేను అప్లై చేస్తాను. జస్ట్ కొంచెం తీసుకొని అప్లై చేసుకుంటాను. నాకు ఎక్కడెక్కడైతే ప్యాచెస్గా అనిపించిందో అక్కడ అప్లై చేస్తాను. దీంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, మనకి కావాల్సిన కలర్ని మనం చూస్ చేసుకోవచ్చు. దీంట్లోనే నేను కాంటోర్ని కూడా దీంట్లోనే యూజ్ చేస్తాను. ఓకేనా, మన స్కిన్కి తగ్గ కలర్ని తీసుకున్నామంటే మనకి అది ఈజీగా సెట్ అవుతుంది. నేను ఎబో లిప్ మీద అలానే అండర్ ఐస్ కింద కొంచెం అప్లై చేసుకుంటున్నాను. మీకు ఎక్కువ ఉంటే కనుక మీరు ఎక్కువ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను బ్రష్తోనైతే సెట్ చేసుకుంటాను. ఇక్కడ వీడియోలో చూసి సెట్ చేసుకోవటం కష్టం కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి మిర్రర్ని అయితే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఇప్పుడు కన్సీలర్ని యూజ్ చేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఫౌండేషన్ అయితే అప్లై చేద్దాము. నేను దానికోసం ఫౌండేషన్ వచ్చేసి ఇక్కడ మామా అర్త్ ఫౌండేషన్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి మామా అర్త్లో గ్లో సిరం ఫౌండేషన్, విటమిన్ సి ఉంటుంది. నేను తీసుకుంది వచ్చేసి న్యూడ్ షేడ్. మీ స్కిన్కు తగ్గట్లుగా మీరైతే షేడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు షేడ్ తెలియదు అనుకున్నప్పుడు ఇక్కడ కనుక మీరు అప్లై చేసుకొని కనుక చూసుకున్నారంటే ఇక్కడున్న స్కిన్ మన ఫేస్ మీద ఉన్న స్కిన్ అనేది కూడా రెండు మనకి సిమిలర్గా ఉంటాయి. సో మనం ఇక్కడ ప్యాచ్ టెస్ట్ చేసుకున్నామంటే మన షేడ్ ఏదనేది మనకి ఐడెంటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి దీన్ని నేను కొంచెం అప్లై చేసుకుంటాను. లిటిల్ బిట్ తీసుకొని జస్ట్ ఫింగర్ మీద తీసుకొని లిటిల్ బిట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది, మనకి ఎక్కువ అవసరం లేదు. జస్ట్ డ్రాప్స్ లాగా తీసుకుంటాను. మనం ఇంత తీసుకుంటే సరిపోతుంది. దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు బ్లెండర్తో అయితే బ్లెండ్ చేస్తాను ఈవెన్గా. ఎప్పుడైనా మీరు ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా జస్ట్ ఈ విధంగా సింపుల్ ప్రెజర్ని ఇస్తూ అలానే మీరు నెక్ కూడా అప్లై చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు ఫేస్కి ఏది అప్లై చేసినా నెక్కి అలానే ఇయర్స్కి కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మీ ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి.
జస్ట్ బ్లెండింగ్ మోషన్లో బ్లెండ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మన స్కిన్ మొత్తం కూడా ఈవెన్గా సెట్ అవుతుంది. ఎక్సెస్ ఉన్నది మీకు నెక్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు వచ్చేసి ఐబ్రోస్ని అయితే ఫిల్ చేస్తాను. ఐబ్రోస్ని ఫిల్ చేయడానికి నేను మార్చ్ నుంచి ఐబ్రో ప్యాలెట్ని అయితే తీసుకున్నాను. వీటన్నిటి ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ కావాలంటే నేను దీనికి సంబంధించిన వీడియోని అయితే నేను ఐకార్డ్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మనకి ప్రొడక్ట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. బ్రౌన్ షేడ్ అలానే డార్క్ బ్లాక్ కలర్ ఉంటుంది. రెండింటిని మిక్స్ చేసుకుంటూ వేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు బ్లాక్ షేడే కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. దీన్ని మనకు షేప్ తగ్గట్లుగా మనం యూజ్ చేసామంటే మన ఐబ్రోస్ అనేవి నీట్గా వస్తాయి. ఒకసారి అప్లై చేసి చూపిస్తాను నేను. ఈ విధంగా మనకి ఉన్న దగ్గర ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ లాస్ట్లో వచ్చేసి మనకి స్టార్టింగ్లో అప్లై చేసుకోవాలి. తిక్కుగా అప్లై చేసుకోకూడదు. స్టార్టింగ్ వచ్చేసి మీకు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది చూడండి. వేసింది ఎలా ఉంటుంది, వేయింది ఎలా ఉంటుందో కూడా మీకు ఐడియా వస్తుంది. చూస్తున్నారు కదా, నా ఐబ్రోస్ అనేవి కొంచెం థిన్గా ఉంటాయి. సో నేను అందుకని చెప్పేసి డార్క్ కలర్ని ప్రిఫర్ చేశాను. మీరు బ్రౌన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా 2 సైడ్స్న వేసుకోవాలి. ఇప్పుడు 1 సైడ్ వేసాను, నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా వేసేసుకుందాము. టీ జోన్లో అప్లై చేస్తాను, అంటే ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర ఇట్లానే నోస్కి జస్ట్ లైట్ టచ్అప్ చిక్స్కి ఇస్తాను. ఇలా చేయటం వల్ల మనం వేసుకున్న ఫౌండేషన్ అనేది సెటిల్ డౌన్ అవుతుంది. మనకి అటువైపుకి ఇటువైపుకి సెట్కి కదలకుండా సెట్ డౌన్ అవుతుంది. సో అందుకని కొంచెం తీసుకొని జస్ట్ టీ జోన్లో అప్లై చేసుకుంటాను. అదే దాంతో జస్ట్ మనకి సైడ్స్ని కూడా కొంచెం టచ్ అప్ ఇచ్చామంటే అది సెటిల్ డౌన్ అవుతుంది. మనకి ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ వేసుకుంటున్నామంటే మళ్ళీ మనకి ఓవర్ అయిపోతుంది. సో న్యాచురల్గా వేసుకున్నామంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే కాంపాక్ట్ పౌడర్ని కూడా సెట్ చేసుకున్నాను. ఇది కూడా వచ్చేసి మామా అర్త్ నుంచి గ్లో ఆయిల్ కంట్రోల్ కాంపాక్ట్ అయితే నేను తీసుకున్నాను. మీది కనుక డ్రై స్కిన్ అయితే మీరు ఆయిలీ కాంపాక్ట్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి దీంట్లోనే డిఫరెన్స్గా ఉంటాయి. మీ డ్రై స్కిన్కి తగ్గట్లుగా అయితే మనకి కాంపాక్ట్ పౌడర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. అవి చూస్ చేసుకోవచ్చు. నాది ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ కాబట్టి నేను ఈ ఆయిల్ కంట్రోల్ కాంపాక్ట్ని అయితే తీసుకున్నాను. ఓకేనా, దీన్ని కూడా అప్లై చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనము ఐ మేకప్ని అయితే చేసుకుందాము. దీనికోసం వచ్చేసి మనము ఐస్ని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా కన్సీలర్ని అయితే అప్లై చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను డార్క్ కలర్ అంటే మనకి ఎక్కువ లైటనింగ్ ఉన్న కన్సీలర్ని అయితే నాకు ఇప్పుడు ఐస్ మీద అప్లై చేసుకుంటాను. కనిపిస్తుంది కదా, ఈ విధంగా మీకు కావాల్సినంత తీసుకొని అప్లై చేసుకోండి. మీరు బ్రష్తో అయినా చేయొచ్చు లేదా ఫింగర్స్తోనైనా చేయొచ్చు. నేను జస్ట్ అప్లై చేసిన తర్వాత బ్రష్ యూజ్ చేస్తాను. దీన్ని ఇప్పుడు మనం ఇట్లా అప్లై చేసుకున్నాం కదా, దీన్ని సెటిల్ డౌన్ చేద్దాము. మనం ఈవెన్గా ఈ విధంగా ఐబ్రోస్కి కూడా టచ్ అవ్వకుండా షేప్కి పెట్టామంటే మనకి ఐబ్రోస్ కూడా నీట్గా కనిపిస్తాయి. చూసారు కదా, ఈ విధంగా
అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇటు సైడ్ కూడా అలానే చేద్దాము. చూసారు కదా, ఈ విధంగా అయితే సెట్ చేశాను. మీకు కొంచెం వైటిష్గా అనిపించవచ్చు, కొంచెం సేపటికి వచ్చేసి అది మనకి సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనము ఐ షేడ్స్ని అయితే యూస్ చేద్దాము. నేను ఇక్కడ ఐ ప్యాలెట్నే తీసుకున్నాను. చూసినట్లయితే దీంట్లో మిర్రర్ ఉంది, దీన్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను లైట్ కలర్స్ని అయితే ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, రెడ్డిష్ కలర్స్ ఉన్నాయి కదా, దాన్ని అయితే నేను ఇక్కడ యూస్ చేస్తాను. ఇది వచ్చేసి డార్క్ మనకి పింక్లో వస్తుంది కదా, దీన్ని వచ్చేసి నేను ఈ కర్వ్ ఇవ్వడానికి ఇక్కడ యూజ్ చేస్తాను. ఇటువైపు కూడా అంతే యూజ్ చేద్దాము. ఇదే వచ్చేసి నేను కార్నర్లో కూడా అప్లై చేసుకుంటాను. మనం ఎంత స్మచ్ చేస్తే మన ఐ షాడోస్ అనేవి అంత నీట్గా ఎలిగేట్ అవుతాయి. జస్ట్ నేను ఈ విధంగా వింగ్స్ దగ్గర, అలానే ఎండింగ్స్లో డార్క్గా ఉంచుతున్నాను. ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా, చూసారు కదా. ఇప్పుడు మిడిల్లో వచ్చేసి నేను గోల్డ్ కలర్ని అయితే యూజ్ చేస్తాను. నేను ఇంత ఎక్కువ గోల్డ్ కలర్ని యూజ్ చేయను, దీంట్లో ఉన్న గోల్డ్ కలర్ని అయితే తీసుకుంటాను. ఇది కూడా మనకి స్విస్ బ్యూటీ వాళ్ళది, మన ఇండియన్ స్కిన్ టోన్కి బాగా సెట్ అవుతాయి. దీనిలో ఉన్న ఈ గోల్డ్ కలర్ని అయితే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా, కనిపిస్తుంది కదా. మనం ఎంత బాగా స్మచ్ చేసామంటే అంత నీట్గా లుక్ వస్తుందండి. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ యూజ్ చేసిన మనకి ఎండింగ్లో యూజ్ చేసిన డార్క్ కలర్ని నేను కింద కూడా లైట్గా అప్లై చేసుకుంటాను. ఈ విధంగా లైట్గా అయితే అప్లై చేశాను. నెక్స్ట్ ఇటువైపు కూడా అప్లై చేసుకుందాము సేమ్ ప్యాటర్న్లో వచ్చేసి. చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా కాజల్తో అయితే వేసేసుకుందాము. కాజల్తో ఈ విధంగా ఫస్ట్ వేసుకోవాలి. ఓకేనా, కనిపిస్తుంది కదా. ఇక్కడ కాజల్తో వేసుకున్నాను. దీన్ని నేను స్మచ్ చేసుకుంటాను. ఈ విధంగా యూజ్ చేసుకొని ఒకసారి స్మచ్ చేసుకుందాము. జస్ట్ ఈ విధంగా స్మచ్ చేసామంటే మీకు నీట్ లుక్ వస్తుంది. చూసారు కదా. ఈ విధంగా మీరు దాని మీద వచ్చేసి ఇంకొంచెం డార్క్ కావాలి అని అంటే కనుక ఐబ్రో ప్యాలెట్ ఉంది కదా, దాంట్లో నుంచి కొంచెం తీసుకొని మీరు నీట్గా స్మచ్ చేసుకోవచ్చు.
చూసారు కదా, ఈ విధంగా అయితే స్మచ్ చేసుకున్నామంటే మన కళ్ళు కూడా ఎలిగెంట్ అవుతాయి. ఈ విధంగా అలానే ఈ సైడ్ కూడా వేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి కాజల్ని కూడా అప్లై చేసుకుందాము. కాజల్ని తీసుకొని 2 సైడ్స్న కాజల్ని కూడా అప్లై చేస్తాను. దానికంటే ముందు వచ్చేసి మనం ఒకసారి ల్యాషెస్ ఉన్నాయి కదా, వీటిని అయితే మనము కర్లతో కొంచెం కర్వ్ చేసుకుందాము. మనకి ఇలా ఉంటుంది, మార్కెట్లో దొరుకుతుంది. మీరు ఇట్లా తీసుకున్నారంటే దీంతో ఈ విధంగా జస్ట్ మనం ఈ విధంగా ప్రెస్ చేసామంటే అవి కర్ల్ అయిపోతాయి మనకి. ఇది మనము ఐలైనర్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత యూజ్ చేయాలండి, లేకపోతే మొత్తం కూడా స్మజ్ అయిపోతుంది మనకి. సో అందుకని చెప్పేసి ఐలైనర్ వేసినాక కొంచెం సేపు మీరు వెయిట్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా అప్లై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. నాకు ఇక్కడ కొంచెం లైట్ అనిపిస్తుంది, దీన్ని కూడా కొంచెం స్మజ్ చేద్దాము. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము కాజల్ని అప్లై చేద్దాము. ఓకేనా, ఈ విధంగా కాజల్ పెన్సిల్ తీసుకొని నేను కాజల్ని అప్లై చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు కావాలనుకున్నంత డార్క్నెస్ని ఇచ్చుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు కాజల్ పెట్టిన తర్వాత పెట్టిన ఐస్ ఎలా ఉన్నాయో మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో కాజల్ అనేది మనకి మన ఐ మేకప్ అనేది మన మొత్తం ఎంటైర్ లుక్నే మార్చేస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఐ మేకప్ చేసుకుంటే. ఇటువైపు కూడా ఒకసారి అప్లై చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి కొంచెం నేను దాన్ని స్మజ్ చేస్తాను కింద. అప్పుడు మనకి కొంచెం నీట్గా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఐస్ అనేవి కొంచెం పెద్దగా కనిపిస్తాయి. నా ఐస్ అనేవి కొంచెం జనరల్గా కొంచెం తక్కువ ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తాయి. ఓకేనా, చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి మనం లాస్ట్లో వచ్చేసి మస్కారా అయితే అప్లై చేసుకుందాము. నేను మస్కారా వచ్చేసి మ్యాబిలిన్ వాళ్ళది హైపర్ కలర్ మస్కారా అయితే యూజ్ చేస్తున్నాను. మనం ఎప్పుడు యూజ్ చేస్తున్నా ఈ విధంగా రొటేట్ చేసుకున్నామంటే మనకు లోపల ఉన్న బ్రష్కి ఈజీగా ఫిట్ అయిపోయి మనకి నీట్ ఫినిషింగ్ ఇవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా అయితే మస్కారా వేసుకుందాము. ఒక్క ఫినిషింగ్కి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ లుక్ ఇచ్చిందో. ఇటువైపుకి మీరు చూడొచ్చు డిఫరెన్షియేషన్. మీరు ఈ విధంగా కర్లు చేస్తూ వేసుకున్నారంటే మనకి నీట్ ఫినిషింగ్ ఇస్తాయి. కెమెరాలో చూస్తూ వేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. సో అందుకని నేను సైడ్న మిర్రర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఓకేనా, మస్కారా కూడా వేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మన ఐ మేకప్ అయితే ఫినిష్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనము మొత్తం కూడా అయిపోయింది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనము హైలైటర్ని అలానే బ్లష్ని అయితే యూజ్ చేద్దాము. మీకు అవసరం లేదనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు. బ్లష్ అనేది ఒకవేళ పెట్టుకుంటే ఫెస్టివల్స్కి పెట్టుకుంటే న్యాచురల్గా బ్యూటీగా ఉంటుంది అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మనం ఇక్కడ వచ్చేసి బ్లష్ అయితే అప్లై చేద్దాము. ఇది వచ్చేసి నేను షుగర్ కాస్మోటిక్ నుంచి అయితే తీసుకున్నాను. ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఆరెంజ్ షేడ్లో అయితే ఈ బ్రష్ని అయితే తీసుకున్నాను. అంటే ఆరెంజ్ పింక్ లా వస్తుంది. దీన్ని జస్ట్ కొంచెం తీసుకొని నేను అప్లై చేసుకుంటాను. ఈ విధంగా కొంచెం అప్వర్డ్ డైరెక్షన్లో కనుక అప్లై చేసామంటే మనకి నీట్ ఫినిషింగ్ ఇస్తుంది. చూడటానికి కూడా బ్యూటిఫుల్గా పింకిష్గా కనిపిస్తుంది. అలా అప్లై చేసుకున్నాక జస్ట్ కొంచెం ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది. ఎక్కువేం అవసరం లేదండి. విధంగా జస్ట్ కొంచెం సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హైలైటర్ని అయితే యూజ్ చేద్దాము. హైలైటర్ వచ్చేసి మన ఇక్కడ చిక్స్ దగ్గర మెయిన్ పాయింట్స్ అయితే అప్లై చేసుకుందాము.
తెలుస్తుంది కదా మీకు వేరియేషన్ అనేది, ఆ షైనింగ్ అదంతా. జస్ట్ ఇలా దాన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ చిన్ దగ్గర అలానే ఫోర్ హెడ్ దగ్గర కొంచెం జస్ట్ ఇలా అప్లై చేసుకున్నామంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫింగర్తో మన నోస్ పాయింట్ దగ్గర అలానే కొంచెం ఇక్కడ మన నోస్ బోన్ దగ్గర, నెక్స్ట్ ఇక్కడ కొంచెం హైలైట్స్ దగ్గర అప్లై చేసుకోవాలి, హైలైట్ అవుతూ ఉంటాయి. ఐబ్రో పైన కొంచెం లైట్గా, అలానే మన లిప్కి ఇక్కడ చూసారు కదా. ఆల్మోస్ట్ మన మేకప్ అయితే ఫినిషింగ్ అవుతుందండి. ఎంటైర్కి వచ్చేసింది, ఎండ్కి వచ్చేసింది. దీనికి వచ్చేసి ఇప్పుడు లిప్ బామ్ కనుక వేసుకున్నామంటే మనకి ఎంటైర్ లుక్కే మారిపోతుంది. ఓకేనా, దానికోసం నేను ముందుగా లిప్ పెన్సిల్ని అయితే ఇచ్చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను మాస్ నుంచి తీసుకున్నాను. ఇది వచ్చేసి న్యూడ్ బ్రౌన్ షేడ్ అండి. దీంతో నేను ఇప్పుడు లిప్ లైన్ అయితే గీస్తాను. ఈ విధంగా మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే ఇస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను లిప్స్టిక్ని అయితే అప్లై చేస్తాను. లిప్స్టిక్ వచ్చేసి మై గ్లామ్ నుంచి లిప్స్టిక్ అయితే తీసుకున్నాను. ఈ కలర్ తీసుకున్నాను, లిక్విడ్ లిప్స్టిక్ని అయితే తీసుకున్నానండి. ఒకసారి ఇది కూడా అప్లై చేసుకుందాము. జస్ట్ కొంచెం తీసుకొని ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఎంటైర్ లుక్కే మారిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనది ఎగ్జాక్ట్ మనకి ఫెస్టివల్ లుక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ బిందీ పెట్టుకొని కనుక మనం రెడీ అయిపోయామంటే ఫైనల్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఒకసారి బిందీ కూడా పెట్టేసుకుంటాను నేను. విధంగా బిందీ పెట్టుకున్నాను. నెక్స్ట్ మనము శారీని కూడా పేరప్ చేసుకొని మనకి ఓనం లుక్ అయితే ఫైనల్గా చూసేద్దాము. ఓకేనా, నేను మొత్తం కూడా సెట్ చేసుకొని మీ ముందుకు వచ్చేస్తాను. చూసారు కదండి వీడియో. మీ అందరికీ కూడా ఫెస్టివల్స్కి మనం ఎలా రెడీ అవ్వాలి, ముఖ్యంగా ఓనం ఫెస్టివల్కి ఎలా రెడీ అవ్వాలి అన్న లుక్ అయితే నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించాను. ఐ హోప్ మనకి చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందామా. మనకి కమింగ్ దసరా ఫెస్టివల్స్, దివాళీ ఫెస్టివల్స్ అనేవి వస్తున్నాయి కదా, వాటికి మనం లుక్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది కూడా మీకు కావాలి అంటే కనుక నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. దానికి సంబంధించిన మేకప్ వీడియోని అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.